హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్ తెలుగు. ఈ వీడియోలో ఫ్రమ్ సీజన్ 4 రివ్యూ అయితే తెలుసుకుందాం. జస్ట్ నైట్‌తో మొత్తం కంప్లీట్ అయిపోయింది. టోటల్ ఎపిసోడ్స్ అయితే 10 ఎపిసోడ్స్ కూడా చూడడం అయితే జరిగింది. యాజువల్‌గా తెలుగు డబ్బింగ్ అయితే లేదు. ఇంగ్లీష్ అండ్ అదర్ లాంగ్వేజెస్ ఉంటాయి. సబ్‌టైటిల్స్‌తో కూడా చూడొచ్చు మీరు. స్టోరీ ప్లాట్ ఏం చెప్పట్లేదు. ఇంకా సీజన్ 4 వచ్చేసాక కూడా ఇంకా స్టోరీ ప్లాట్ అంటూ కూర్చుంటే పనులవ్వవు. మీరు స్టోరీ ప్లాట్లు ఫ్రమ్ సిరీస్ గురించి ఒక ఐడియా కావాలనుకుంటే గనక దీనికి ముందు ఫ్యూ వీడియోస్ అయితే చేశాను. వాటి గురించి పైన కార్డ్స్‌లో ప్లే చేస్తాను. వెళ్లి చెక్ చేయండి. మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇది ఓన్లీ ఫ్రమ్ సిరీస్ చూసిన వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో. ఓకే. చూడకపోతే గనక మీరు చూసారండి. ఓకే. ఇక సీజన్ 4 ఓవరాల్‌గా నాకు ఎలా అనిపించిందంటే నాకైతే నచ్చింది భయ్యా. కాకపోతే కొన్ని బొక్కలు కూడా ఉన్నాయి. వాటి గురించి నెగెటివ్స్‌లో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చిన వాటి గురించి చెప్తా. మెయిన్ సిరీస్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మూమెంట్స్ అన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అయినాయి. అంటే సెటప్ చాలా బాగా చేసుకుంటారనమాట. మీకు సీజన్ 3 వరకు క్రియేట్ అయిన క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కొన్ని పర్ఫెక్ట్ ఆన్సర్స్ అయితే జనరేట్ చేశారనమాట. నాకది చాలా బాగా వర్కౌట్ అయింది. మెయిన్‌గా టౌన్ ఏంటి? అక్కడున్న మాన్‌స్టర్స్ ఏంటి? అసలు వాళ్ళెందుకు అలా జేస్తున్నారు? వీళ్ళతో గేమ్స్ ఎందుకు ఆడుతున్నారు? వీటన్నిట్లికి కూడా ఆన్సర్స్ అయితే ఇచ్చేసారనమాట. నాకైతే కనిపించాయి. మరి కనిపించినోళ్ళ కోసం నాకు తెలీదు. బుర్ర పని చేయట్లేనట్టుంది వాళ్ళకి చాలా మందికి. నాకైతే పర్ఫెక్ట్ ఆన్సర్స్ కనిపించాయి. నేను వాటి పరంగా చాలా సాటిస్ఫై అయ్యాను. కొత్త మిస్టరీస్ కూడా క్రియేట్ అవుతాయనమాట. వాటి గురించి సీజన్ 5 వరకు వెయిట్ చేయాలి. ఎందుకంటే అదే లాస్ట్ సీజన్ కాబట్టి నేను వెయిట్ చేస్తాను భయ్యా ఆబ్వియస్‌లీ. ఇప్పుడు మీకు వెయిట్ చేసేలా ఉంటేనే కదా సీజన్ 5 చూస్తారు. ఏ క్లిఫ్ హ్యాంగర్సో లేకుండా, ఏ మిస్టరీసో లేకుండా సీజన్ 5 కోసం వెయిట్ చేయండి అంటే ఎవడు వెయిట్ చేయడు. సో కొన్ని క్వెషన్స్ అయితే క్రియేట్ చేస్తారు మళ్ళీ ఇందులో. సో వాటి కోసం మీరు ఖచ్చితంగా సీజన్ 5కి వెయిట్ చేయాలి. బట్ ఈ క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో మైండ్ బ్లాక్ అయిపోయేలాగా ఉన్నాయన్నమాట ఆ క్వెషన్స్ అన్నీ కూడా. అంటే చాలా సర్ప్రైజెస్ పెట్టుకున్నారు అసలు ఈ సీజన్ 4లో. నాకవి మైండ్ బ్లోయింగ్ అనిపించింది అసల. మెయిన్‌గా బాటిల్ ట్రీకి సంబంధించి ఒక సీక్వెన్స్ ఉంటుంది. పీక్స్ బై అసలు. చాలా డౌట్స్ అయితే క్రియేట్ అయిపోయాయి నాకు. దాని గురించి కూడా వెయిట్ చేయాలి. అండ్ అలాగే మ్యాన్ ఇన్ యెల్లో అలాగే బాయ్ ఇన్ వైట్ క్యారెక్టర్స్ వీటిలి గురించి కూడా కొన్ని మిస్టరీస్ అయితే క్రియేట్ అవుతాయన్నమాట. సో, ఆబ్వియస్‌లీ వాటి కోసం కూడా వెయిట్ చేయాలి. ఇవన్నీ నాకు చాలా బాగా వర్కౌట్ అయ్యాయన్నమాట. అండ్ అలాగే ఇక క్యారెక్టర్ డెవలప్‌మెంట్స్ భయ్యా. 2 క్యారెక్టర్స్ ఉన్నాయి మెయిన్‌గా. ఎల్జిన్ క్యారెక్టర్ అండ్ ఫాతిమా క్యారెక్టర్. అబ్బబ్బబ్బబ్బబ్బా! ఫాతిమా క్యారెక్టర్ అన్నా అక్కడక్కడ డిసప్పాయింట్ అవుతారేమో గానీ, ఎల్జిన్ క్యారెక్టర్‌నైతే భలే డెవలప్ చేశారు భయ్యా క్యారెక్టర్ అసల. ఎండ్‌కొచ్చేసరికి వాళ్ళిద్దరి క్యారెక్టర్ డెవలప్‌మెంట్ చూసి నిజంగా షాక్ అవుతారు. చాలా బాగా వర్కౌట్ అయింది. నాకు సిరీస్ మొత్తంలో కూడా సూపర్బ్ క్యారెక్టర్ డెవలప్‌మెంట్ అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. భలే వర్కౌట్ అయినాయి నాకైతే. పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేశాను వాళ్ళ క్యారెక్టర్స్. ఇంకా మనందరికీ తెలుసు ఇంకో సీజన్‌తో మొత్తం ఎండ్ అయిపోద్ది. అండ్ ఈవెన్ మ్యాన్ ఇన్ యెల్లో గూడా మెన్షన్ చేస్తూనే ఉంటాడు సీజన్ 4లో గేమ్ ఎండ్‌కొచ్చేసింది. ఇంకా మొత్తం మెస్సీగా ఉంటుందని జెప్పేసి ఆబ్వియస్‌లీ గేమ్ అయితే ఎండ్‌కొచ్చేసింది. ఆ సీక్వెన్సెస్ అన్నీ గూడా మీకు క్లియర్‌గా కనిపిస్తూ ఉంటాయి. బాయిడ్ గాని, జేడ్ క్యారెక్టర్ గాని, తబిత గాని వీళ్ళందరూ చేసే పనులు ఇవన్నీ గూడా లిటరల్లీ మెస్సీ అయిపోతాయన్నమాట మొత్తం అంతా కూడా. చాలా సెటప్ అయితే చేసుకున్నారు వాళ్ళు. మొత్తం ఎండ్ చేయడానికి. అంటే ఈ ఊరు నుంచి బయటపడడానికి ఫ్రమ్ విల్లే నుంచి. సో, ఓవరాల్‌గా ఏం జరుగుద్దని మీరు సీజన్ 5 వరకు వెయిట్ చేయాలి. కాకపోతే ఈళ్ళు ఏ ఈవెంట్స్ అయితే ప్లాన్ చేశారో, ఆ ఈవెంట్స్ అన్నీ కూడా నాకు షాకింగ్‌గా అనిపించాయి. అండ్ అలాగే నన్ను హుక్ చేసాయి. నాకు ప్రతి ఎపిసోడ్ కూడా వర్కౌట్ అయింది. అంటే నేను ఎక్స్‌పెక్ట్ చేసిన విధంగా అయితే ఏది జరగలేదు భయ్యా. నాకది చాలా బాగా నచ్చింది. ప్రతి ఎపిసోడ్‌లో కూడా క్లిఫ్ హ్యాంగర్ అయితే సూపర్‌గా వర్కౌట్ అయిందనమాట. ఫ్రమ్ సీరీస్‌లో ఉన్న బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఇది. ఎవ్రీ ఎపిసోడ్‌కి క్లిఫ్ హ్యాంగర్ అయితే ఇస్తారు. ఆ క్లిఫ్ హ్యాంగర్స్ అన్నీ కూడా వర్కౌట్ అయ్యాయి నాకు. ఇంకా 10థ్ ఎపిసోడ్‌లో ఇచ్చిన క్లిఫ్ హ్యాంగర్ అయితే పీక్స్ భయ్యా అసల. అరే! నెక్స్ట్ ఏం జరుగుద్దిరా? ఇప్పుడు 5థ్ సీజన్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలా? అన్న షాక్ అయితే వచ్చింది నాకు. నేను మిడ్‌నైట్ నుంచి ఆలోచిస్తున్నా ఏం జరుగుద్ది ఇప్పుడు సీజన్ 5లో అసల అని చెప్పేసి. అంత క్లిఫ్ హ్యాంగర్ అయితే ఇచ్చారన్నమాట. నాకు చాలా బాగా వర్కౌట్ అయిందది. నేనైతే పిచ్చి పిచ్చిగా వెయిట్ చేస్తున్నా భయ్యా ఆబ్వియస్‌లీ. సీజన్ 5 ఇట్స్ ఫినాలే. కొత్త మిస్టరీస్ క్రియేట్ అయ్యాయి. అండ్ ఎండ్ కూడా వచ్చేస్తుంది. సో, వాళ్ళెలా ఎండ్ చేస్తారు అన్న దాని గురించి నేను పిచ్చి పిచ్చిగా వెయిట్ చేస్తున్నా. ఇక నెగెటివ్స్ విషయానికొచ్చేస్తే కొన్ని క్యారెక్టర్స్‌కి ఇచ్చిన ఎండింగ్స్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. బట్ ఆ క్యారెక్టర్స్ పేర్లు చెప్పను నేను. అవి చెప్తే మళ్ళీ స్పాయిలర్‌లు అయిపోతే మీకు ఎండ్ ఇచ్చారని అర్థమైపోద్ది కాబట్టి. సో, వాటి గురించి మాట్లాడలేను నేను. సో, అవి నచ్చలేదు. అండ్ అలాగే మెయిన్‌గా సోఫియా క్యారెక్టర్. ఈ సోఫియా క్యారెక్టర్ ఎవర్రా అని కొంతమంది కొంచెం సర్ప్రైజ్ అవ్వచ్చు. బట్ మీకు సీరీస్ చూస్తే అర్థమవుతది. సో, ఈ సోఫియా క్యారెక్టర్ ఏదైతే ఉందో నాకిలాంటి క్యారెక్టర్స్ అంటే చిరాకు భయ్యా. నాకు చాలా ఇరిటేషన్ వస్తది. ఎందుకంటే అన్ని పవర్స్ పెట్టుకొని ఒక క్యారెక్టర్ అన్ని పవర్స్ పెట్టుకొని కూడా స్నీకీగా అంటే దాక్కుని కన్నింగ్ యాసలేసుకుంటూ టౌన్ మొత్తాన్ని మోసం చేస్తే ఇలాంటి యాసలేమన్నా ఏస్తే నాకేదన్నా క్యారెక్టర్ అలాంటివి చేస్తే నాకు చాలా చిరాకొస్తది. సో, ఈ క్యారెక్టర్ ఫుల్ ఇరిటేషన్ తెప్పిస్తదనమాట. ఈ సోఫియా నా క్యారెక్టర్ అనమాట. స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు కూడా ఫుల్ ఇరిటేట్ చేస్తూనే ఉంటుందనమాట. నాకు ఆ క్యారెక్టర్ చాలా వరస్ట్‌గా అనిపించింది. నాకు నచ్చలేదసల. అంటే క్యారెక్టర్ డిజైను ఇంక అదే వేలో ఉంటుంది. బట్ నాకు నచ్చలేదు. ఎక్కలేదసల ఆ క్యారెక్టర్. బట్ కొన్ని ఆటిల్లో మాత్రం ఆమె చేసే పనులు మాత్రం హైలైట్ ఉంటాయసల. మీరు కనెక్ట్ అవుతారు ఫుల్‌గా ఆ క్యారెక్టర్‌కి. అది కొంచెం ఇబ్బంది పెట్టుద్ది మిమ్మల్ని. అండ్ అలాగే మెయిన్‌గా ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సీరీస్ సెటప్ అంతా ఎంత బాగా చేసుకున్నారో, సెకండ్ హాఫ్ ఆఫ్ ద సీరీస్‌లో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా అలాగే ఉంటాయన్నమాట. ఫాతిమా క్యారెక్టర్‌లో చేసే ప్రోగ్రెస్ ఏదైతే ఉందో అది కొంచెం క్లారిటీగా ప్రెజెంట్ చేస్తే బాగుండనిపించింది. అంటే ఆ క్యారెక్టర్‌కి 2 థియరీలు క్రియేట్ అవుతాయన్నమాట. ఆ క్యారెక్టర్‌కి ఇచ్చిన డెవలప్‌మెంట్ వల్ల.
ఏ థియరీ అన్నది మీరు సీజన్ 5 వరకు వెయిట్ చేయాల్సి వస్తది. అది ఇక్కడే క్లారిటీ ఇచ్చేసుంటే బాగుండు అనిపించింది నాకు. అండ్ అలాగే ఈ బాయ్ ఇన్ వైట్ గాని, మ్యాన్ ఇన్ యెల్లో గాని వీళ్ళిద్దరు చుట్టూ నడిచే ఒక సీక్వెన్స్ కూడా ఉంటుంది. దాన్ని కూడా ఇంకొంచెం క్లారిటీగా ప్రెజెంట్ చేసుంటే బాగుండు అనిపించింది. అండ్ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే సీజన్ 4కి ఇచ్చిన ఎండింగ్ బాగుంది. క్లిఫ్ హ్యాంగర్ చాలా బాగా వర్కౌట్ అయింది. బట్ ఇంకొక 10 నిమిషాలు ఎక్స్టెండ్ చేసుంటే బాగున్నేమో అనిపించింది భయ్యా. ఎందుకంటే జేడ్ అండ్ తబితా చేసిన ఒక సీక్వెన్స్ ఉంటుంది టనల్స్‌లో. దాని గురించి అండ్ బాయిడ్ వాళ్ళు వీళ్ళ గురించి కొంచెం ఎక్స్ట్రా పెంచి ఇంకో 10 నిమిషాలు చూపించుంటే బాగున్నేమో. అక్కడ ఒక సీక్వెన్స్ ప్రెజెంట్ చేసుంటే బాగున్నేమో అనిపించింది నాకైతే. ఆఫ్టర్ మ్యాన్ ఇన్ యెల్లో చేసిన సీక్వెన్స్ తర్వాత అక్కడితో ఆపేస్తారు. అబ్రప్ట్‌గా ఎండ్ అయినట్టు అనిపించింది. సడన్ ఎండ్ లాగా. ఇంకొంచెం ఎక్స్ట్రా చూపించుంటే బాగుండు అనిపించింది. అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయ్యాను నేను. అంతే భయ్యా, ఇంతకు మించి అయితే నాకు డిసప్పాయింట్‌మెంట్ మూమెంట్స్ అయితే ఏం లేవు. నాకు కావాల్సిన ఆన్సర్స్ దొరికాయి. కొత్త మిస్టరీస్ కూడా క్రియేట్ అయ్యాయి. సో, నేను ఆ మిస్టరీ ఆన్సర్స్ కోసం నేను 5th సీజన్ వరకు వెయిట్ చేస్తాను. నాకేం ప్రాబ్లమ్ లేదు. సో, ఇది నా సీజన్ 4 రివ్యూ అయితే. ఇంకా మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఇక్కడ చాలా మందికి ఆన్సర్స్ కావాలంట భయ్యా. నేను ఒకటే చెప్తా వాళ్ళందరికీ. ఈ సీరీస్‌లు చూస్తున్న వాళ్ళందరూ కూడా ఈ ఫాస్ట్ పేస్డ్ బాగా అలవాటయిపోయి జనాలకి, లేదా ఈ జెన్‌జీ బ్యాచ్ ఐ డోంట్ నో ఎవరు చూస్తున్నారో. బట్ సీరీస్‌లు చూడడం కొత్త అనుకుంటా చాలా మందికి. సీరీస్‌లు ఎలాగ ఉంటాయి. సీరీస్‌లు ఇలా ఉంటుంది కాబట్టే స్టోరీ 8 సీజన్‌లు, 9 సీజన్‌లు, 10 సీజన్‌లు, 7 సీజన్‌లు ఇలా తీసుకుంటూ ఎళ్లారు. అన్ని సీజన్‌లు తీశారంటే దానికి అర్థం ఏంటి? సాగదీసినట్టు కాదు. ఇట్స్ ఎ స్టోరీ. మినిమమ్ స్టోరీ ఎవాల్వ్ అవ్వడానికి టైం పట్టుద్ది. ఆ క్యారెక్టర్ సెటిల్ అవ్వడానికి టైం పట్టుద్ది. ఆఫ్టర్ దట్ జరిగే మ్యాథ్ ఏదైతే ఉందో ఆఫ్టర్ మ్యాథ్ అదంతా దాని తర్వాత మిగతా సీజన్స్‌లో అవి ఎండ్ చేస్తారు. ఇది ఒక ప్రాసెస్ సీరీస్‌కి. ఫ్రమ్ విషయానికొచ్చేస్తే సీజన్ 1లో ఒక పర్ఫెక్ట్ సెటప్ ఉంటుంది. టౌన్ సెటప్ ఉంటుంది. జేడ్ అండ్ తబిత వాళ్ళ ఫ్యామిలీ సెటప్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ వచ్చిన క్యారెక్టర్స్ అన్నీ కూడా టౌన్ నుంచి బయటపడడానికి ట్రై చేస్తున్నప్పుడు ఏ సీక్వెన్సెస్ అయితే ప్లే అవుతాయో అవన్నీ కూడా మీరు సీజన్ 2లో చూస్తారు. ఈ 2 సీజన్‌లు అలా పర్ఫెక్ట్ సెటప్ ఉంటాయన్నమాట. ఆఫ్టర్ క్యారెక్టర్స్ అన్నిట్లికి కూడా అర్థమవుతది. వాళ్ళకి ఆ టౌన్‌కి ఉన్న మిస్టరీ కనెక్షన్ అంతా కూడా మీరు సీజన్ 3లో చూస్తారు. మొత్తం అన్నీ అక్కడే చాలా వరకు రివీల్ అవుతాయి. కొత్త క్వెషన్స్ కూడా క్రియేట్ అవుతాయి సీజన్ 3తో. వన్స్ సీజన్ 4 వచ్చింది. మొన్న రీసెంట్‌గా వచ్చింది. ఇప్పుడు మనం దాని గురించే మాట్లాడుకున్నాం ఇదంతా కూడా. సీజన్ 4లో మొత్తం రివీల్ చేశారు. ఇంకేం కావాలి మీకు ఆన్సర్స్? ఇంతే కదా! ఇప్పుడు సీజన్ 1లో క్రియేట్ చేసిన మిస్టరీకి సీజన్ 2లో మొత్తానికి ఆన్సర్ ఇచ్చేస్తే వాళ్ళింకా సీరీస్ తీయడానికి ఉపయోగం ఏముంది? మినిమమ్ 5 సీజన్స్ అన్నా రావాలి కదా! పెద్ద లడ్డూలో సీరీస్‌లకే 5 సీజన్స్, 6 సీజన్స్ తీస్తున్నారు. నాకు అర్థం కాలా. 'స్ట్రేంజర్ థింగ్స్' లాంటి మిస్టరీకే 5 సీజన్స్ తీశారు భయ్యా. ఏముందని అక్కడ? ఆ వెక్నగాన్ని తిరుగుతూ, ఆ వెక్నగాన్ని చంపుకోవడానికి ఇంతే గదా! దానికోసమే 5 సీజన్స్ తీసినప్పుడు, అలాంటి సీరీస్‌లు అదొక్కటే నేను చెప్పట్లేదు. చాలా ఉన్నాయి అలాంటివి. జస్ట్ ఒకటే ప్లాట్ పెట్టుకొని 5, 6 సీజన్లు తీసిన సీరీస్‌లు చాలా ఉన్నాయి. బట్ ఇక్కడ ఒక ఊరుని పెట్టుకొని, అందులో ఒక మిస్టరీని క్రియేట్ చేసి, మిమ్మల్ని ప్రతి ఎపిసోడ్ క్లిఫ్ హ్యాంగర్‌తో హుక్ చేసి, చాలా వరకు కూడా వాళ్ళ ఆన్సర్స్ ఇచ్చుకుంటూ, సీజన్ 4లో ప్రాపర్‌గా సెటప్ చేసుకున్నారు. ఆ ఊరు గురించి, ఆ రిచువల్స్ గురించి, అన్నిట్లి గురించి కూడా. సో, ఎంత సెటప్ చేసుకున్నాక కూడా మీకు ఇంకా ఆన్సర్‌లు కావాలి, ఇంకా లాగ్ చేస్తున్నారు, ఇంకా స్ట్రెచ్ చేస్తున్నారంటే మీకు సీరీస్‌లు చూడడం కొత్తన్నా అయ్యుండాలి. లేక మీకు ఓపిక తక్కువన్నా అయ్యుండాలి. సో, ఐ డోంట్ నో మరి. నాకైతే ఫుల్ సాటిస్ఫైడ్ అయ్యి నేనైతే సీరీస్ పరంగా నాకైతే ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ ఇప్పటిదాకా నాకెక్కడ పేరు పెట్టడానికి లేదు. అక్కడక్కడ కొన్ని బొక్కలున్నప్పటికీ కూడా సీరీస్ అది చాలా బావుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను స్పాయిలర్ టాక్ కూడా చేయొచ్చు. బట్ వీడియో లెంత్ అయిపోయింది కాబట్టి నేను ఇంకా క్లియర్‌గా మాట్లాడట్లేదు. ప్రత్యేకంగా దీనికోసం లైవ్ స్ట్రీమ్ చేసుకుందాం. ఎందుకంటే మన ఆడియన్స్ కూడా చాలా తక్కువ ఈ సీరీస్ చూసిన వాళ్ళు. సో, ఇఫ్ ఇన్‌కేస్ అందరూ చూస్తే గనక స్పాయిలర్ టాక్ చేద్దాం అనుకుంటే కామెంట్స్ చేయండి. ఖచ్చితంగా స్పాయిలర్ టాక్ చేద్దాం ఈ సీరీస్ మీద. నాకైతే ఓవరాల్‌గా సీజన్ 4 అయితే నచ్చింది భయ్యా. నేనైతే సీజన్ 5 కోసం ఖచ్చితంగా వెయిట్ చేస్తాను. మీ ఒపీనియన్ ఏంటి? మీకెలా అనిపించింది సీజన్ 4 అన్నది? నచ్చిందా? నచ్చలేదా? మీరు కూడా ఇంకా స్ట్రెచ్ చేస్తున్నారు అనిపిస్తుందా? సో, వాట్స్ యువర్ ఒపీనియన్? కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా చెప్పండి. నేను కూడా తెలుసుకుంటా. ఓకే. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్. బై.